అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణలో యాసంగికి అనువైన వరి రకాలు, ఉత్తర కోస్తా జిల్లాలో రబీ వేరుశెనగ సాగు, శీతాకాలంలో అరటి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణలో యాసంగి వరి సీజన్ ఆరంభమైంది. యాసంగి పంట కోసం నవంబర్లో నారు పోసుకొని డిసెంబర్లో నాటుకుంటారు. నాట్లు ఆలస్యమైతే దిగుబడులు తగ్గడమే కాదు, ఏప్రిల్ మాసంలో పెరిగే ఎండలకు ధాన్యం నూకలయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సరైన సమయంలో నారు పోసుకోవడం ఎంతైనా ముఖ్యం. యాసంగికి నారు పోసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో అనువైన రకాల కోసం అన్వేషిస్తున్నారు. నవంబర్లో నారు పోసేటప్పుడు స్వల్ప మధ్యకాలిక రకాలను, డిసెంబర్లో పోసేటప్పుడైతే కేవలం స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి తెలంగాణలో యాసంగి సాగుకు అనువైన వరి రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ స్వర్ణలత నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట. ఇప్పుడు మనం యాసంగికి వచ్చాం కాబట్టి యాసంగికి అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యాసంగిలో చలిని తట్టుకునే వరి రకాలని ఎంచుకుంటే రైతులకి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. యాసంగిలో సాగు చేసే వరి రకాలన్నిటికి కూడా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల నూక శాతం ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని ప్రధానంగా గమనించాలి. స్వల్ప రకాల నుంచి అలాగే మధ్యస్థ రకాలను ఎంచుకొని సాగు చేస్తే దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సన్న రకాల్లో ముఖ్యమైనవి తెలంగాణ సోనా RNR 15048 అనేది సన్నగింజ రకం. దీని కాలపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బియ్యం అనేది ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది, నూకలు తక్కువగా ఉంటాయి. ఇంకొక సన్నగింజ రకం చూసుకున్నట్లయితే మనకి కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదలైన KNM 1638 అనే రకం. దీని యొక్క పంట కాలం కూడా 125 రోజుల నుంచి 130 రోజులు ఉంటుంది. అలాగే ఇంకొక సన్నగింజ రకం చూసుకున్నట్లయితే KNM 733 అనే రకం ఉంటుంది. ఇది చౌడు పొలాలలో కూడా వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గింజ ఆల్మోస్ట్ మనకి సమ మషోరీ లాగానే ఉంటుంది కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే మనం జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన కొన్ని రకాలు కూడా సన్నగింజ రకాలు ఉన్నాయి. వాటిల్లో JGL 1798 అనే రకం కూడా ఈ నూక తక్కువ శాతం వచ్చి అధిక దిగుబడి ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే JGL 1118 అనే రకం కూడా ఈ యాసంగిలో వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా చౌడు ప్రాంతాల్లో కూడా వేసుకోవచ్చు.
ఇంకొక సన్నగింజ రకం మనం కంపసాగర్ నుంచి చూసుకున్నట్లయితే కేపిఎస్ 6251 అనే రకం కూడా సన్నగింజ రకం. గింజ నాణ్యత చూసినట్లయితే మనకి సాంబ మసూరి నాణ్యత కలిగి ఉండి అధిక దిగుబడినిస్తూ ఉంటుందన్నమాట. సన్నగింజ రకాల్లో ఇంకొక ముఖ్యమైనది కూడా KNM 7715 అనేది కూడా ఇప్పుడు మినీ కిట్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ రకాన్ని దాదాపు నిజామాబాద్ ఏరియాలో చాలా ఎకరాల్లో విడుదల కాకముందే ఎక్కువ ఏరియా రైతులు వేశారు. ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి రైతులు సన్నగింజ రకం దీన్ని కూడా వేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే పారాబాయిల్డ్ మిల్స్ ఉన్నాయో ఆ ఏరియా ఒక రైతులు మనం దొడ్డుగింజ రకాలను కూడా ఈ కాలంలో వేసుకున్నట్లయితే కొద్దిగా చలిని తట్టుకొని మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ దొడ్డుగింజ రకాల్లో ముఖ్యంగా బాగా ప్రాచుర్యం పొంది రైతులు వేసే రకం, అధిక ఏరియాలో వేసే రకం MTU 1010. సో ఈ రకాన్ని కాటన్ దొర సన్నాలు అంటారు. ఒకటే ఒక సమస్య ఈ రకానికి ఏంటంటే పంట కోసే సమయంలో గింజ రాలుతూ ఉంటుంది కాబట్టి కొంత ఈళ్ళు లాస్ అయ్యే సమస్య ఉంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనం కూనారం నుంచి విడుదలైన KNM 118 అనే రకాన్ని వేసుకోవచ్చు. ఇది కూడా ఎక్కువ దిగుబడి ఇస్తుంది. అలాగే చీడపీడలను కూడా తట్టుకొని మనకు అధిక దిగుబడి ఇచ్చే KNM 118 రకం. ఇది కూడా దొడ్డుగింజ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి రైతులు వేసుకోవాలి. ఇంకొక రకానికి చూసినట్లయితే జగిత్యాల నుంచి విడుదలైన 24423 అనేది ఇది అధిక దిగుబడిని ఇస్తుంది. అలాగే చౌడును తట్టుకుంటుంది. ఒకటి ఈ రకము కొంచెం మెడవిరుపు తగులను తట్టుకోలేదు కాబట్టి దానికి సంబంధించిన శిలీంద్రనాశులను టైంగా స్ప్రే చేసుకున్నట్లయితే 24423 చాలా అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే రాజేంద్ర నగర్ నుంచి 28361 అనే దొడ్డు గింజ రకము మినీ కిట్ పూర్తి చేసుకుంటుంది. సో ఈ రకం కూడా నాణ్యమైన దిగుబడి ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాసంగిలో నవంబర్ నుంచి డిసెంబర్ 1st వీక్లోగా నార్లు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే పంట కోత ఏప్రిల్ 2nd వీక్ వరకు పూర్తి చేసుకోవాలి. ఈ రకాలు మీకు తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కానీ అలాగే యూనివర్సిటీ పరిశోధన స్థానాల్లో కానీ మీకు ఈ సీడ్ దొరుకుతుంది కాబట్టి రైతులు విధిగా ఈ రకాలను తెచ్చుకొని సాగు చేసినట్లయితే యాసంగిలో ముఖ్యంగా వచ్చే చలి అలాగే ఈ నూక శాతాన్ని కూడా మనం తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. నూనె గింజలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వేరుశనగ. ఖరీఫ్ కంటే రబీ, వేసవి కాలాలలో గింజ నాణ్యత, దిగుబడి బాగుంటుంది. ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల నుంచి డిసెంబర్, జనవరి మాసాల వరకు రబీ, వేసవి వేరుశనగను విత్తుకుంటూ ఉంటారు. రబీ, వేసవి వేరుశనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉన్నప్పటికీ సాగులో యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. సాగు చేసే ప్రాంతాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవడం, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, ఎరువులు, సస్యరక్షణ సక్రమంగా పాటిస్తే రబీ వేరుశనగ నుంచి ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రబీ వేరుశనగ సాగుకు అనువైన రకాలు, యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ MMV శ్రీనివాసరావు. వేరుశనగ మనకి రబీలో కానీ లేదా వేసవిలో సాగు చేసుకున్నప్పుడు మరి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరి మంచి దిగుబడులు సాధించడానికి అలాగే ఎక్కువ నికర ఆదాయం సాధించడానికి అవకాశం ఉంటుంది. రబీలో మనం సాగు చేసుకున్నప్పుడు అంటే వరి కోత తర్వాత మనం సాగు చేయదలుచుకున్నప్పుడు లేదా మొక్కజొన్న తర్వాత సాగు చేయదలుచుకున్నప్పుడు మనం అక్టోబర్, నవంబర్ నెలలో మనం విత్తనాలు వేసుకున్నట్టుగైతే మంచి దిగుబడులు వస్తాయి. అలాగే మనకి ఆ రకాలు చూసినట్టుగైతే కదిరి 6 కానీ, ధరణి కానీ, ధీరజ్ కానీ, విశిష్ట కానీ, నిత్యహరిత కానీ, హిమనీ కానీ లేదా ICR కోనార్క్ అనే రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే కదిరి 9, అలాగే భీమా రకం కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి
కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, అలాగే కదిరి 7, కదిరి 7 బోల్డ్, అలాగే కదిరి లేపాక్షి ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రకాలు కూడా నవంబర్ నుంచి డిసెంబర్లో మనం విత్తుకోవడానికి అనువుగా ఉంటాయి. సుమారుగా 105 నుంచి 135 రోజులు కాల పరిమితిలో మనకు మంచి దిగుబడులు ఇచ్చే రకాలు. అలాగే వరి మాగాణిలో మనం చూసినట్టుగైతే కదిరి 6, అలాగే ధరణి, ధీరజ్ విశిష్ట రకాలు మనకి 105 నుంచి 110 రోజుల్లో కాల పరిమితిలో వచ్చి మంచి దిగుబడి ఇస్తాయి. అలాగే కదిరి 9, కదిరి లేపాక్షి రకాలు మనకి 10 నుంచి 135 రోజుల్లో కాల పరిమితిలో మనకి దిగుబడినిచ్చి కాలాసి తెగులు, అలాగే ఆకుమచ్చ తుప్పు తెగులు కూడా తట్టుకుంటాయి. వేరుశనగ సాగు చేసిన తర్వాత కొద్దిగా ఇసుక జార మనం పొలంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం రెండో పంటలో వేసుకునేటప్పుడు, ముఖ్యంగా రబీలో వేసుకునేటప్పుడు వరి చేని తర్వాత కానీ లేదా మొక్కజొన్న తర్వాత కానీ ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకొని ముందు గుంటక బ్లేడ్తో ఒక 2 సార్లు హ్యారోయింగ్ చేసుకుని తర్వాత మనం 9 పళ్ళ నాగలతో 2 దుక్కులు చేసుకున్నట్టయితే నేల గుల్లబారి ఊడలు బాగా దిగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అలాగే కాయ బాగా తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నేలను బాగా గుల్ల చేసుకున్నట్టుగా తయారు చేసుకోవాలి. అలాగే మనం విత్తనాలు వేసుకునేటప్పుడు మనం విత్తన మోతాదును కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం తీసుకునే రకాలు బట్టి కూడా విత్తన మోతాదు మారుతుంటుంది. ముఖ్యంగా కదిరి 6, ధరణి విశిష్టలో మనం చూసినట్టుగైతే మనం రెండో పంటలో 72 నుంచి 76 కిలోలు విత్తనాన్ని మనం వాడుకోవాలి. అలాగే చిన్న గుత్తి రకాలు చూసినట్టుగైతే మనకి 80 నుంచి 88 కేజీలు విత్తనం అవసరం అవుతుంది. అలాగే కదిరి 7 లేదా బోల్డ్, మన కదిరి చిత్రావతి రకాలు చూసినట్టుగైతే 40 నుంచి 42 కేజీలే సరిపోతుంది మనకి. అలాగే కదిరి లేపాక్షి చూసినట్టుగైతే 30 నుంచి 35 కేజీలు మనకి ఎకరానికి విత్తనం మోతాదు మనం సరిపోతుంది కాబట్టి ఈ విత్తనాన్ని తీసుకొని జాగ్రత్తగా విత్తుకోవాలి. విత్తన దూరాన్ని మనం జాగ్రత్తగా గమనించి వేసుకోవాలి. ఈ కదిరి 6, ధరణి, ధీరజ్, నిశ్చరిత విశిష్ట రకాలు వేసుకునేటప్పుడు వరుసకి 22.5 సెంటీమీటర్లు, అలాగే విత్తనానికి 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా విత్తుకోవాలి. అలాగే మనం కదిరి అమరావతి, కదిరి లేపాక్షి, కదిరి 7 బోల్డ్, అలాగే కదిరి చిత్రావతి రకాలు వేసుకునేటప్పుడు మనకి వరుసకి 30 సెంటీమీటర్లు అంటే అడుగు దూరము, అలాగే విత్తనానికి 15 సెంటీమీటర్ల దూరం వచ్చేటట్టుగా విత్తుకోవాలి. మరి ముఖ్యంగా ఈ రసం పులిచే పురుగులు, ఈ కుళ్ళు తెగులు రాకుండా విత్తన శుద్ధి విధిగా చేయాలి. మనం విత్తన శుద్ధి చేసినప్పుడు కూడా FIR గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫంగిసైడ్, తర్వాత ఇన్సెక్టిసైడ్, తర్వాత రైజోబియంతో చేయాలి. కిలో విత్తనానికి ఒక 3 గ్రాములు మ్యాంగో జబ్బు, 3 గ్రాములు కార్బండిజం, ఈ 2 కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని తర్వాత మనం ఇమిడాక్లోపిరిడ్ కేజీ విత్తనానికి మనం పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ 2 అయిన తర్వాత మనం కొద్దిగా ఆరబెట్టిన తర్వాత రైజోబియం మనం బ్యాక్టీరియాతో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి వేర్లలో బుడుపులు బాగా తయారయ్యి తర్వాత నత్రజని బాగా స్థిరీకరణ జరిగి మొక్క బాగా ఏవుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎక్కడైతే మనం వేరుశనగ వేస్తున్నారో ఖచ్చితంగా రైతులు రైజోబియంతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం కూడా జాగ్రత్తగా చేపట్టాలి. మనం రబీ పంటలో సాగు చేసినప్పుడు లేదా వేసవి పంటలో సాగు చేసినప్పుడు ఒక ఎకరానికి సుమారుగా 100 నుంచి 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులో వేసుకున్నట్టయితే మంచిగా ఈ కాల్షియం, సల్ఫరు మన వేరుశనగ మొక్కలకి బాగా దొరికి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా 35 కేజీలు పొటాష్ ఎరువు 2 భాగాలుగా చేసి వేసుకోవాలి. అలాగే మరి యూరియాను కూడా మనం సుమారుగా 30 కిలోలు యూరియాను కూడా 2 భాగాలుగా చేసి వేసుకోవాలి. మరి ఆఖరి దుక్కులో చూసినట్టుగైతే 20 కిలోల పొటాష్, అలాగే 20 కిలోల యూరియాని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పైపాటిగా 20 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మొదటి గొప్పులో మనం ఈ పైపాటిగా ఒక 10 కిలోల పొటాష్, అలాగే 10 కిలోల యూరియాని పైపాటిగా మొదటి గొప్పులో వేసుకోవాలి. రెండో గొప్పులో మనం చూసినట్టుగైతే జిప్సం అనే ఎరువును కూడా మనం 200 కిలోలు జిప్సం ఎరువును కూడా మనం రెండో గొప్పులో వేసుకొని వరుసల సాల్లో మధ్యలో వేసుకొని మనం గొప్ప చేసుకున్నట్టయితే మన జిప్సంలో కూడా కాల్షియం, గంధకం కూడా విరివిగా ఉండి కాయ బాగా సైజు తయారవడానికి, కాయలో గింజలు కూడా బాగా ఊరి నూనె కూడా శాతం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే జిప్సం ఎరువులను రైతులు ఖచ్చితంగా విధిగా వాడాలి. అలాగే ఇటీవల కాలంలో మన వేరుశనగలో కూడా సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు కూడా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం జింకు లోప లక్షణం గమనించినప్పుడు ఏంటంటే ఆకులు చివర్లన్నీ కూడా దగ్గరగా కుద్దిగా అయిపోయి అంటే రొజెట్టి లాగా అయిపోతాయి. మరి ఈ లోప లక్షణం గమనించినప్పుడు ఒక 400 గ్రాములు జింక్ సల్ఫేట్ని తీసుకుని 200 లీటర్ల నీటిలో పిచికారి చేసుకోవాలి. వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్టుగైతే జింక్ లోపాన్ని నివారించిన వాళ్ళు అవుతాము. అలాగే ఇటీవల కాలంలో ఇనుప ధాతు లోప లక్షణం కూడా మనం గమనిస్తున్నాము. లేత చివరి ఆకులన్నీ కూడా పసుబారి తర్వాత తెల్లగా మారిపోతాయి. సో ఈ లేత ఆకులు ఎప్పుడైతే తెల్లగా మారినట్టుగా మనం గమనించామో ఈ ఇనుప ధాతు లోప లక్షణంగా గుర్తించి 200 గ్రాములు అన్నబేదిని అలాగే 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలిపి 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. సూక్ష్మ పోషక లోపాల్లో ముఖ్యంగా బోరాన్ లోపం, అలాగే మెగ్నీషియం లోపం కూడా, మాంగనీస్ లోపం కూడా గమనిస్తున్నాము. మరి ఈ లోప లక్షణాలన్నింటినీ నివారించేయడానికి ఫార్ములా 4 అనే మందుని ఎకరానికి 1 కిలో మనం తీసుకొని 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసినట్టుగైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 2 సార్లు, ఒకసారి 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి పిచికారి చేసినట్టుగైతే అన్ని సూక్ష్మ ధాతు లోప లక్షణాలని మనం నివారించి మరి వేరుశనగలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. విత్తనాలు విత్తిన రెండో రోజే మనం కలుపు మందులు పిచికారి చేసుకోవాలి. ఈ పెండిమెథలిన్ దాంతోపాటు ఇమాజిత్ పైర్ కాంబినేషన్లో మనకి వేలూరు 32 అనే మందు ఒక అందుబాటులో ఉంది.
ఇది ఒక ఎకరానికి విత్తనాలు వేస్తున్న రెండో రోజు పిచికారి చేసుకోవాలి. లీటర్ మందుని తీసుకొని 200 లీటర్ నీటిలో కలుపుకొని మందుని అంటే ఈ కలుపు మందుని మనం వెనక్కి నడుచుకుంటూ పిచికారి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి వేరుశనగ మొక్కలు ఒక్కటే అచ్చంగా మన పొలంలో పుడతాయి. దీంతోపాటు కలుపు మొత్తం నివారణ జరిగి కలుపు అసలు పుట్టకుండా కూడా నివారణ చేస్తుంది. కాబట్టి ఇట్లా ఖచ్చితంగా మనం చేసుకోవాలి. అలాగే మన 20-25 రోజుల తర్వాత ఒకవేళ కలుపు మళ్ళీ పుట్టినట్టుగైతే మన గడ్డి జాతి కలుపు మొక్కలు పుట్టినప్పుడు ముఖ్యంగా ప్రొపికోజాక్ ఫాప్ అనే మందు 250 మిల్లీలీటర్లు, అలాగే లేదా క్విజలా ఫాప్ అనే మందు అయితే 400 మిల్లీలీటర్లు, ఈ రెండు మందులు ఏదో ఒక మంది తీసుకొని 20-25 రోజుల్లో అప్పుడు కూడా కలుపు పుట్టినట్టుగైతే ఆ పుట్టిన కలుపు మీద బాగా పిచికారి చేసినట్టుగైతే ఈ మన కలుపు నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీరు యాజమాన్యం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మరి విత్తనాలు విత్తేటప్పుడు కూడా మంచి పదునులో మనం అంటే ఎల్లు పదును అంటాము, మంచి నీరు పదును పెట్టి ఆ ఎల్లు పదునులో మనం విత్తనాలు విత్తుకోవాలి. ఇలా విత్తుకోవడం వల్ల మొలక శాతం డ్యామేజ్ అవ్వకుండా 100కి 100 విత్తనాలు కూడా మొలకెత్తి మనకి మొక్కల సాంద్రత బాగుంటుంది. అలాగే విత్తిన తర్వాత సుమారుగా 15 నుంచి 25 రోజుల వరకు కూడా మనం మధ్యాహ్నం పూట పొలంలోకి వెళ్ళేటప్పుడు ఆకులు నుడుచుకున్నప్పుడే మొదటి పదును పెట్టాలి. ఆ మొదటి పదును మాత్రం ఖచ్చితంగా 20-25 రోజుల టైంలో చూసుకొని పెట్టడం వల్ల ఏంటంటే మరి ముఖ్యంగా మొక్కలు ఎక్కువ పెరగకుండా భూమికి మట్టంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఊడలు దిగి మంచి ఎక్కువ కాయలు తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి పదును మాత్రం మొక్కకి మనం ఎంత లేటుగా అంటే సునిశ్చిత దశ అబ్జర్వ్ చేసి ఇవ్వడం వల్ల మొక్కని మనం భూమికి మట్టంగా పెంచిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే పదును మనం వేగంగా ఇచ్చేసామో మొక్క ఎదుగా పెరిగిపోవడం వల్ల ఊడలు పైకి వచ్చేసి ఊడలు కిందకి దిక్కంట మనకి ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి మొదటి పదును మాత్రం కొద్దిగా లేటుగా ఇవ్వడం వల్ల మనకి భూమికి మట్టంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ముందు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం 20-25 రోజుల టైంలో ఒకసారి మొదటి పదును ఇచ్చుకొని అక్కడి నుంచి వారం వ్యవధిలో మనం మధ్యాహ్న పూట పొలంలో మనం చేను గమనించుకుంటూ ఆకులు నుడుచుకోకుండా జాగ్రత్తగా గుర్తించుకొని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మనం ఒక 6 నుంచి 7 తడులు ఇచ్చినట్టుగైతే మంచి దిగుబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయలు తీసే ముందు కూడా మనం మంచి పదునించుకొని కాయలు తీయడం వల్ల కాయలు తెగిపోకుండా మంచి మనం దిగుబడి సాధించడంలో అవుతాం. ఈ పొగాకు లద్దె పురుగుతో పాటు ఎర్రగొంగల పురుగులు అలాగే ఆకుముడత పురుగులు కూడా మనం ఏదైతే ఈ స్పోడాప్టర్ పెస్టులు ఉంటున్నాయో వీటిలన్నింటిలో కూడా మనకి ముఖ్యంగా గొంగల పురుగులు దశ గమనించినప్పుడు నోవాల్జిరోన్ అయితే 200 మిల్లీలీటర్లు, అలాగే ఇండాక్సి కార్బ్ అదైతే 200 మిల్లీలీటర్లు, అలాగే మన క్లోరోపైరిపస్ అయితే 400 నుంచి 500 మిల్లీలీటర్లు, అలాగే క్వినాల్ఫాస్ అయితే 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారి చేసినట్టుగైతే మనం ఈ పురుగుల ఉధృతిని నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న చలిగాలుల ప్రభావం మనుషులతో పాటు మొక్కలపైన తీవ్రంగా ఉంటుంది. చలి పెరిగే కొద్దీ మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది. అందున అతి సున్నితమైన అరటిలో తగ్గిన ఉష్ణోగ్రతల వల్ల ప్రత్యక్ష పరోక్ష నష్టం ఉంటుంది. అధికంగా వీచే శీతల గాలుల వల్ల కొన్ని రకాల చీడపీడలు కూడా అరటి తోటల్లో కనిపిస్తుంటాయి. అందువల్ల అరటి తోటల్లో శీతాకాలంలో కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ వివరాలు ఈరోజు అన్నదాతలో చూద్దాం. అరటి ఉష్ణమండలపు పంట. అందుకే అరటి సాగులో ఉష్ణోగ్రతలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 10 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే అరటి మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. అదే 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే గెల సరిగా తయారవదు. ఫలితంగా దిగుబడులు తగ్గుతాయి. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే శీతాకాలంలో కూడా మంచి అరటి గెలలు పొందే వీలుంటుంది. చలికాలంలో అరటి చెట్లలో ఆకులు సరిగా వేయవు. ఆకుల సంఖ్య, ఆకు పరిమాణం రెండూ తగ్గుతాయి. వేసవికాలంలో వారానికి 5 నుంచి 6 ఆకులు వేస్తే చలికాలంలో మాత్రం వారానికి 2 నుంచి 3 ఆకులు మాత్రమే వస్తాయి. దీనివల్ల మొక్క ఎదుగుదల చాలా తగ్గుతుంది. పొట్టిపచ్చ అరటి, ఎర్ర చక్కెరకేళి రకాలు తక్కువ ఉష్ణోగ్రతలను అస్సలు తట్టుకోలేవు. కర్పూర చక్కెరకేళి, నెల్లూరు అమృతపాణి రకాలు కొంతమేర చలిని తట్టుకుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల భూమి నుంచి పోషకాలను వేరు సరిగా తీసుకోలేదు. అందువల్ల చలికాలంలో పోషకలోపాలు అరటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పోషకాలను పిచికారీల రూపంలో అందించాల్సి ఉంటుంది. ప్రధానంగా కనిపించేది పొటాష్ లోపం. పొటాష్ లోపం వల్ల కాడలు చిన్నగా ఏర్పడి ఆకులన్నీ దగ్గరగా వస్తాయి. క్రింద నుంచి వచ్చే ఆకులు పండుబారిపోతాయి. దీనివల్ల ఆకుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇక గెలలో కాయల సైజు, నాణ్యత కూడా తగ్గుతుంది. పొటాష్ లోప నివారణకు సిఫార్సు చేసిన ఎరువులతో పాటు పైపాటుగా 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను 0.5 మిల్లీలీటర్ల జిగురుతో కలిపి
4 నుంచి 5 సార్లు పిచికారీ చెయ్యాలి. అదే గెలలు వేసిన తర్వాత అయితే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను 5 గ్రాములు లీటరు నీటికి కలిపి గెలలో ఆఖరి హస్తం విచ్చుకున్న తర్వాత మరో 10 రోజుల తర్వాత 2 దఫాలుగా గెలలు బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. చలికాలంలో వచ్చే మరో పోషకలోపం బోరాన్. బోరాన్ లోపం వల్ల ఆకులన్నీ పెళుసుగా బిరుసుగా మారడం జరుగుతుంది. గెలలు కూడా పూర్తిగా బయటకు రావు. ఒకవేళ బయటకు వచ్చినా కాయలు పెరిగే దశలో కాయలు నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ను జిగురు మందుతో కలిపి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. చలికాలంలో కనిపించే మరో లోపం జింక్. అరటి ఆకుల ఈనెల వెంట తెల్లటి చారలు ఏర్పడి తర్వాత ఆకంతా వ్యాపించి ఊదా రంగులోకి మారతాయి. కాయల పరిమాణం, నాణ్యత కూడా తగ్గుతుంది. జింక్ లోప నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు జింక్ సల్ఫేట్ను జిగురు మందుతో కలిపి పిచికారీ చెయ్యాలి. అలాగే చలికాలంలో ఒక్కోసారి గెలలు సరిగా తయారవకుండానే పండిపోతుంటాయి. దీని నివారణకు పొటాషియం ఆర్థ్రోఫాస్ఫేట్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు గెలలు బాగా తడిచేలా పిచికారీ చేసుకుంటే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా రస్తా కుంటబాయి కేవీకేలో అపరాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మినుము సాగులో రైతులు అధిక దిగుబడులు సాధించే దిశగా కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు చర్యలు చేపట్టారు. సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం కింద నూతన మినుము రకాలను రైతులకు అందించి యాజమాన్యంపై మెళకువలను అందిస్తున్నారు. దాదాపు 300 ఎకరాల్లో నూతన రకాలను వేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా కొంతమంది రైతులను ఎంపిక చేసి ఉచితంగా విత్తనాలను అందించడంతో పాటు విత్తన శుద్ధి చేయడంపైన అవగాహన కల్పించారు. కృషి విజ్ఞాన కేంద్రం రస్తకుంటబాయిలో సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల ద్వారా మినుముల్లో కొత్త రకాలని పరిచయం చేస్తూ ఈ రబీలో 120 హెక్టార్లకి అంటే సుమారు 300 ఎకరాల్లో మినుముల్లో కొత్త రకమైన విత్తనాలని అందించడం జరుగుతుంది. మనకి ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకున్నట్లయితే రబీలో 7,500 హెక్టార్లో మినుములు సాగు చేయబడుతుంది. సరాసరి దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. రైతుల పొలాల్లో ఎకరాకి 5 క్వింటాల లోపు దిగుబడి గమనించడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఒక అధిక దిగుబడినిచ్చే రకాలపైన అవగాహన లేకపోవడం వలన పాత రకాలని వాడుతున్నారు. అవే రకాలని అవి ఎక్కువగా పల్లాకు తెగులు ఎక్కువగా రావటం, దాని ద్వారా దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల ద్వారా ఎక్కువ ఏరియా అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది కొత్త రకాలని. మేము ఇస్తున్న రకాలు LBG 904 అలాగే TBG 129. ఇవి 2023లో రిలీజ్ చేయబడిన వెరైటీస్. వీటి పంటకాలం 85 నుంచి 90 రోజులు. ఇది ఎకరాకి సుమారు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇవి పల్లాకు తెగులను తట్టుకునే రకాలు, అన్ని కాలాలకు అనుకూలమైనవి. అలాగే వరి మాగాణంలో కూడా వేసుకోవచ్చు. ఈ రకంగా ఈ విత్తనాలను ఎక్కువ మోతాదులో ఎక్కువ మంది రైతులకు మనం ఇచ్చినట్లయితే పాత రకాలకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రకాలని సాగు చేయడం ద్వారా ఎక్కువ మందికి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉన్నందున దీనిలో భాగంగా ఒక క్లస్టర్స్ కింద అంటే 25 నుంచి 30 మంది రైతుల్ని ఒక గ్రూప్ లాగా చేసుకొని వాళ్ళకి ఎకరాకి 10 కేజీల చొప్పున ఈ విత్తనం అందిస్తూ శిక్షణ కార్యక్రమాలు కూడా అంటే ఎప్పుడు విత్తుకోవాలి, విత్తన శుద్ధి ఎలా చేయాలి, ఎరువులు ఎప్పుడు వేయాలి, కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, పురుగులు తెగులు యాజమాన్యం గురించి 3 శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాము. అలాగే మెథడ్ డిమాన్స్ట్రేషన్స్, సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ మేము చేసి చూపిస్తాము. విత్తనంతో పాటు జీవన ఎరువులు అందించడం జరుగుతుంది. అలాగే వేప నూనె కూడా అందించడం జరుగుతుంది. మేము ఈ క్లస్టర్స్ని కొన్ని వాట్సాప్ గ్రూపులుగా క్రియేట్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా పురుగులు తెగులు సమస్య వచ్చినా, కలుపు సమస్య వచ్చినా వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేస్తే మేము స్పందించి దానికి ఏ కెమికల్ వాడాలి, ఎంత మోతాదులో స్ప్రే చేయాలనేది సూచిస్తాము. ఉధృతిని బట్టి ఎక్కువ తెగులు కానీ పురుగు కానీ ఎక్కువ ఉధృతి ఉన్నట్టయితే మేము ఫీల్డ్ విజిట్స్ కూడా చేసి తగు సూచనలు అందిస్తాము. అలాగే పంట కోసే ముందు CC ఎక్స్పెరిమెంట్ 5x5లో కండక్ట్ చేసి వాళ్ళు వేసుకునే రకానికి మేము ఇచ్చిన రకానికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఈల్డ్ ఎలా వచ్చిందో చూసి ఫీల్డ్ డే కూడా కండక్ట్ చేస్తాము. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా పాత రకాలకు బదులుగా కొత్త రకాలను పరిచయం చేయడము, దాని ద్వారా ఎక్కువ మంది రైతులకు ఈ ప్రోగ్రాం ద్వారా ఎక్కువ మంది రైతులకు స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.